రాజకీయాల్లో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఓ సంచలనం. గతంలో క్రికెట్‌లో ఆయన ఆల్‌రౌండర్‌గా అటు బ్యాట్స్‌మెన్‌ని బౌలింగ్‌తో బోల్తా కొట్టించారు. బ్యాటింగ్ చేస్తూ బౌలర్‌లను చుక్కలు చూపించారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా పెద్ద పెద్ద నాయకులకు ఆయన కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఏంటి ఆయన దూకుడుకు కారణం ఏంటి? ఎందుకలా కాంట్రవర్సీకి మారిపోతున్నారు ఆయన? ఈ వారం మన వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జాయిన్ అవుతున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు. కౌశిక్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. కౌశిక్ రెడ్డి గారు, మీరు అంటే సరే చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు వచ్చి అంతా 2-3 ఏళ్ళు 4 years 4 ఇయర్స్లోనే చాలామంది నాయకుల కంటే కూడా ఒక రకంగా దూకుడు, ఒక వేగం లేకుంటే రాజకీయాలు అసలు మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాలని ఒక తాపత్రయం. గతంలో మీరు కాంగ్రెస్ నుంచే వచ్చారు. ఎందుకంటే ఇలాంటి మెంటాలిటీతో కౌశిక్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? అంటే వార్తల్లో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా, లేకుంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా ఉండాలనుకుంటున్నారా? ఎందుకు కౌశిక్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ కానీ వ్యవహార శైలి కానీ ఇలా ఎందుకు ఉంది రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీకు ఒక్కటే మాట చెప్తున్నా. నేను ఏనాడు కాంట్రవర్సీ కావాలని నేను కోరుకోలేదు. నేను కేవలం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ప్రజలకి 100 రోజుల లోపల ఇస్తామని ఇవాళ దేవుని గుళ్ళల్లో బాండ్ పేపర్లు సైన్ చేసి పెట్టిన వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఇవాళ పబ్లిక్కి వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వాలనేదే నా తాపత్రయం. మాట ఇచ్చిండ్రు, మంచిగా ఉన్న తెలంగాణని ఆగం చేసిండ్రు, ఇవాళ మోసం చేసిండ్రు. ఇలా అదే నా బాధ తప్పితే నాది వేరేది బాధ కాదు. రెండోది, నేను కాంట్రవర్సీ ఎక్కడ చేస్తలేను. దీని కాంట్రవర్సీ ఏం చేస్తున్నారు? నేను గట్టిగా నిలదీసి అడుగుతుంటే, నిజాలు మాట్లాడుతుంటే దాని కాంట్రవర్సీగా ఇలా చూపిస్తూ ఉన్నారు. ఇలా సింపుల్, నేను ఒకటే అడుగుతా కళ్యాణ్ గారు, మీరు కాంట్రవర్సీ అంటారు. ఇలా గాంధీ గారి ఇష్యూయే నేను అడుగుదాం. గాంధీ గారు పిఏసీ చైర్మన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను పిఏసీ చైర్మన్ అయినా అని గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ రోజు అడిగింది ఏంది? నిజాలు మాట్లాడినా. నేను మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నారు కదా, మా తెలంగాణ భవన్కి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం రండి, లేదు అంటే మీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయండి. చెప్పండి. అదే గాంధీ గారిని అలా సవాల్ చేసి ఆయన ఇంటి మీద జెండా ఎగిరేయడానికి నిన్నగాక మొన్న చేసిన కౌశిక్ రెడ్డికి అంత ఎందుకు ఉక్రోషం, పౌరుషం వచ్చింది ఆయన వ్యవహార శైలితో? మిగిలిన నేతలు లేరా బీఆర్ఎస్ పార్టీలో? చాలా మంది మీకంటే సీనియర్లు ఉన్నారు కదా. ఎందుకు చెప్తున్నా కళ్యాణ్, ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండా వాళ్ళ ఇంటి మీద ఎగిరేద్దాం, నేను కూడా వస్తా అని చెప్పిన. ఇలా గాంధీ గెలిచింది గాంధీ గొప్పతనం కాదు. గాంధీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం మీద గెలిచిండు, ఆయన సొంతంగా కాదు గెలిచింది. నీకు దమ్ముంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను రాజీనామా చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ, కానీ అఫీషియల్ గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయమని. అది మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికుల రక్త కష్టము. వారిని గెలిపేయడానికి గెలిపించింది మేము. నువ్వు దొంగవి, దొంగ అంటే వాళ్ళని తప్పు అని అంటారు. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా కళ్యాణ్, ఇలా మీరు చెప్పండి, ఇలా అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? నేను అడిగిన క్వశ్చన్, నేను అడిగింది మీరు చెప్పండి. ఎందుకు వస్తుంది? నేను అడుగుతుంది నేను అడిగింది మీరు రాంగ్ చెప్తున్నారు. మీరు అడిగింది తప్పు చెప్తున్నారు. నేను ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడుతున్నా. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాదు, నువ్వు దొంగవి, కాంగ్రెస్ పార్టీ వేయనవు అని చెప్తే ఆ రోజు నేను అడిగిన క్వశ్చన్ ఏంది? నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా. నేను కూడా నీ ఇంటికి వచ్చి ఇంటి పైన జెండా ఎగరేద్దామని చెప్పిన. తప్పు మాట్లాడలేదు కదా నేను తప్పు మాట్లాడలేదు. నా తర్వాత వాళ్ళు పైలట్లు, ఎస్కాట్లు మొత్తం ఇచ్చి నా ఇంటి పైన దాడి చేపియొచ్చా కళ్యాణ్? ఈజ్ ఇట్ రైట్? నన్ను అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి, మా కార్యకర్తలను ఎవరు రాకుండా చేసి, పైలట్ ఎస్కాట్లని పోలీసు వాళ్ళు స్వయంగా తీసుకొని వచ్చి నా ఇంటి మీద దాడి చేపియొచ్చా? ఇది కాంట్రవర్సీ చేసింది రేవంత్ రెడ్డి గారా నేనా? నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇవాళ సిద్దిపేట నుంచి ఒక వ్యక్తి వచ్చి హరీష్ రావు గారి మీద పిటిషన్ పంజగుట్ట పిఎస్లో నా ఫోన్ ట్యాపింగ్ చేసినంటే ఇమీడియట్గా హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. నేను ఎమ్మెల్యేగా నెక్స్ట్ డే అపాయింట్మెంట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఏసీపీ గారు అపాయింట్మెంట్ తీసుకొని నేను నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను పోతే పోలీస్ ఆఫీసర్ లేచి ఉరుకుతారా అండి? ఉరుకుతుంటే వాళ్ళని ఆపి మీరు ఎట్లా ఉరుకుతారా? నేను ఒక బాధ్యత గల శాసనసభ్యుని, నా పిటిషన్ తీసుకోవాలని అడిగితే ఉల్టా నా మీదనే కేసు పెడతా. అది కూడా కాంట్రవర్సీ అయినా?
నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను పోయి పిటిషన్ ఇస్తే ఎందుకు తీసుకోరు? అని అదే ఎందుకు తీసుకోరు అని నేను అడుగుతున్నా. ఇలా ఏం లేదు వాళ్ళ బాధ. కళ్యాణ్ గారు వాళ్ళ బాధ ఒక్కటే. కళ్యాణ్ గారు ఇలా రేవంత్ రెడ్డి ఇలా 6 గ్యారెంటీల మీద వాళ్ళు 2000 పెన్షన్ 4000 ఎందుకు చేస్తారు? 6 గ్యారెంటీల మీద కౌశిక్ రెడ్డి ఒక్కడే అడుగుతున్నాడా? బీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి ఎందుకు అవుతున్నాడు? కౌశిక్ రెడ్డి అడిగే మాట పవర్ఫుల్ ఉంటది. కౌశిక్ రెడ్డి పవర్ఫుల్ ఉంటది. ఇలా ఎవరి స్టైల్ వాళ్ళది. నేను అడిగే స్టైల్ నాది, నా స్టైల్ నాది, వాళ్ళ స్టైల్ వాళ్ళది. నేను కాదు, నేను ఒకరి వేస్ట్ ఎందుకంటాను? వాళ్ళ స్టైల్ వాళ్ళది, నా స్టైల్ నాది. నేను ఒక్కటే కళ్యాణ్ గారు, నేను అనేది ఒక్కటే, స్ట్రేట్ గా ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖం మీద గుద్దినట్టు అడుగుతా ఉన్నాను. ఇలా మహిళలకి 2500 ఎందుకు ఇస్తలేవు? రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? తాతలకు అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? వికలాంగులకి 6000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు అడుగుతున్న ప్రశ్నే అది. ప్రతి సోషల్ మీడియాలో ఉన్న మీ వారియర్ అడుగుతున్న ప్రశ్నే అది. వాళ్ళు ఎవ్వరికి ఏమీ రావట్లేదు. ఓన్లీ కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? కళ్యాణ్ గారు ఈ క్వశ్చన్ అంటే ఇలా మీరు రావాలి, ఇలా పబ్లిసిటీ రావాలి, ఇలా కాంట్రవర్సీ కావాలని దిగుతున్నారు. కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మీరు ఒక కౌశిక్ రెడ్డిని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అని అడగాల్సిన క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారిని నన్ను కాదు. అంటే కౌశిక్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం చేయాలనో అర్థం కాక భయంలో ఉన్నాడు. ఇలా మీకు ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయినాక భయపడి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయింది మీరు కదా. ఆయనకు భయం ఎక్కడిది? కళ్యాణ్ గారు ఉండాలి కదా మరి. ఆయన కళ్యాణ్ గారు రేవంత్ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తున్నారు, మీకు అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేసిందే కౌశిక్ రెడ్డి. వన్ ఆఫ్ ద కీ మెంబర్. నేను వన్ ఆఫ్ ద కీ మెంబర్. ఆయనని పిసిసి ప్రెసిడెంట్ కావడానికి వన్ ఆఫ్ ద కీ మెంబర్ గా ఆయనకి నేను ఢిల్లీలో ఢిల్లీలో వర్కౌట్ చేసింది అవన్నీ నేను చెప్పింది కాదు. ఒక్క నిమిషం కళ్యాణ్, నేను క్వశ్చన్ అడిగాక మీరు కంటిన్యూ చేయండి. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అయిన కౌశిక్ రెడ్డి ఆయన పిసిసి సీట్ లో కూర్చుండబెట్టారు, మీరే చెప్తున్నారు. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అని నేను అనలేదు. ఏఐసిసి తో బరాబర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంబంధాలు పిసిసి ప్రెసిడెంట్ చేసిన దానికి వన్ ఆఫ్ ద కీ మెంబర్ కదా. చేసి మీరే వెళ్ళిపోయారు కదా. అది మొత్తం చెప్తున్నా. నాకు 2 minutes టైం ఇవ్వాలి, నేను ఎక్స్ప్లెయిన్ చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో కావచ్చు, సోనియా గాంధీ గారి ఆఫీస్ లో కావచ్చు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి ఆఫీస్ కానీ, ఆయనకు రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసింది నేనే. నాకు ఎట్లా అంత స్ట్రాంగ్ గా ఆడ రూట్స్ బిల్డ్ అయినాయి అంటే, మా బ్రదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ 7 years కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెనుక తిరుండి నేనే చూసుకుంటుండేది. రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేనే నా కారులోనే తిరిగేది, నేనే డ్రైవ్ చేసేది, రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చునేది. అక్కడి నుంచి తీసుకొని వచ్చి నా మంచి సోర్సెస్ అన్ని కూడా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఉంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో ఆయన వర్కౌట్ చేసి పిసిసి ప్రెసిడెంట్ చేసినాం. ఇలా పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చినా అని మీరు అడుగుతారు కదా కళ్యాణ్ గారు. ఆనాడు కష్టపడి రేవంత్ రెడ్డి గారిని నేను పిసిసి ప్రెసిడెంట్ గా చేసి కూర్చోబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నన్ను మోసం చేసిండు. ఎట్లా మోసం చేసిండు? 2021 ఒక నిమిషం, మీకు ఎందుకు మోసం చేసినో చెప్తున్నా, మీకు మీరు వినాలి కళ్యాణ్ గారు. 2021 లో హుజరాబాద్ బై ఎలక్షన్ వచ్చింది. ఈటల్ రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడు వేండు రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ 25 కోట్ల రూపాయలు తీసుకొని కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని వేం నరేందర్ రెడ్డి ఎంగేజ్మెంట్ లో ఇలా ఈటల్ రాజేందర్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు 2 గంటల సేపు ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకొని ఈ డీల్ కుదిరించుకున్నారు. ఆనాడు ఒక ప్రముఖ ఛానల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా వండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఇలా బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల్ రాజేందర్ గారు గెలుస్తారు అని ఆ రోజు కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్, కళ్యాణ్ పార్టీ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఎదుటి పార్టీ వాడు గెలుస్తాడని చెప్పుడు అది ఒక పార్టీ ప్రెసిడెంట్. ఏ ఈక్వేషన్ లేదు, ఏం లేదు, ఎలక్షన్లే స్టార్ట్ కాలేదు, నోటిఫికేషనే రాలేదు, ఆయన రాజీనామా చేసిండు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండుకుంటూ బీజేపీ పాయింటెడ్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలుస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్తే అప్పుడు పోయి నాకు టికెట్ ఇవ్వకుండా నా గొంతు కోసేద్దామని అనుకున్న నాడు, ఎస్ నువ్వేంది నన్ను గొంతు కోసేది, నిన్ను నేనే కథం పట్టిస్తా అని
ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోవట్టుగా మారి ఎక్కడ కేటీఆర్ తో చర్చలు జరుపుకున్నారని ఒక టాక్ ఉంది. ఎక్కడ కూడా ఎవరితో అప్పటికే ఉంది. నేను ఎవరితో అంతకుముందు కేటీఆర్ ఫంక్షన్ వచ్చినప్పుడు నువ్వు కలుస్తావు, నేను కలుస్తా. కొద్ది రోజుల ముందు గారు ఒక ఫంక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడున్న ఫంక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి పెళ్లికి పోయి నేను వస్తున్నా. ఆ ఫంక్షన్ కి పోయి వచ్చినట్టు మాత్రం కాంగ్రెస్ వాళ్ళతో ఏం చర్చ జరుపుతాం? ఆడ పోయి కలిసి వచ్చిన తర్వాత 100 మంది ఉండతో చర్చ చెప్తారా? సీక్రెట్ గా కలిసిందో చర్చ చెప్తాం. దాన్ని గుర్తించి మిమ్మల్ని కోవట్టుగా నీకు ఒక్కటే చెప్తున్నా. అప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది కూడా రేవంత్ రెడ్డి గారు అమ్ముడు పోయి ఆనాడు దొంగనే దొంగ దొంగ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు 25 కోట్లకి ఈటల రాజేందర్ గారికి అమ్ముడు పోయి కళ్యాణ్ ఇలా ఆయన పోయి చెప్పి ఇలా స్వయంగా నేను చెప్పుడు కాదు, నీకు గుర్తుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరోజు ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారు తిట్టుకున్నారు. నీకు గుర్తుందా? 2023లో తిట్టుకున్న రోజు 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుంది మర్చిపోయినావు అని స్వయంగా ఈటల రాజేందర్ గారే నీ దగ్గర స్వయంగా ఈటల రాజేందర్ గారిని చెప్పకనే చెప్పిండు. చెప్తే నువ్వు 25 కోట్లు తీసుకున్నావు అన్నారా? దాని అర్థం ఏంది? ఎవరి దగ్గర? అది ఈటల రాజేందర్ గారి దగ్గరనే తీసుకున్నాడు. ఎందుకంటే రాజేందర్ గారికి తెలుసు నిజము. ఆ రోజు చెప్పి ఆయన బయట పెట్టింది కదా, వాళ్ళిద్దరు పంచాయతీలో బయట పెట్టిన తర్వాత ఈయన పోయి డ్రామా చేసి డీవియేట్ చేస్తారు. ఈయన పోయి డ్రామా చేసి మన చార్మినార్ అమ్మవారి దగ్గర పోయి ఏడ్చిండు రేవంత్ రెడ్డి గారు. గుర్తుందా? ఇది వాస్తవము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నన్ను మోసం చేయాలనుకున్నాడు. కేసీఆర్ గారు నన్ను కష్టకాలంలో ఉన్నప్పుడు నా చేయబట్టుకొని నన్ను తీసుకొని నేను టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు కావాలి సార్ అని నేను అడిగితే నాకు టికెట్ అసలు నేను వాస్తవంగా ఎమ్మెల్సీ అవుతున్నానో విప్ అవుతున్నాను పోలే, నాకు బరాబర్ ఎమ్మెల్యే టికెట్ కావాలనే పోయిన పార్టీలో. ఆ రోజు కేసీఆర్ గారు కొన్ని సమీకరణ వల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయినా ఎన్నికలు అయిపోగానే ఎన్నికలు కాకముందే నన్ను ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసిండ్రు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నర్ కోటాలు ఆపిన నన్ను ఎమ్మెల్సీ చేసిండ్రు, నన్ను విప్ చేసిండ్రు, మళ్ళా టికెట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా కూడా చేసిండు. ఇవాళ కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు. అందుకే ఇవాళ ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మళ్ళా కేసీఆర్ గారి కోసము మేము ముందర నిలుచుంటాం. బరాబర్ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. అంటే కౌశిక్ రెడ్డి కోర్టు కాదు అప్పుడు. నీకు ఒక్కటే చెప్తున్నా కళ్యాణ్ గారు, నా రక్తంలో కౌశిక్ రెడ్డిని మీరు ఎవరైనా అడగండి. కౌశిక్ రెడ్డి స్టైల్ ఉంటే ముఖం మీద కొడతా, వెనక నుంచి కొట్టు నాకు రాదు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా తాత జేజమ్మ కావచ్చు. మీరు చెప్పిన బరాబర్ చెప్తున్నా. ఇలా రేవంత్ రెడ్డి ముఖం మీద నిల్చో అని చెప్తున్నా కదా. స్వయంగా రేవంత్ రెడ్డికి ముఖం కూడా కొందరు ముఖ్యమంత్రి ముఖం చూస్తే మాట్లాడడానికి భయపడతారు, కానీ నేను భయపడుతున్నా. రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా అసెంబ్లీలోనే ముఖం ముంగట్నే ఇలా నువ్వు చేసేది తప్పు, నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తలేవు, ఇయ్యాలే స్వయంగా రేవంత్ రెడ్డి ముఖం మీదే పట్టుకుని మా వాళ్ళు అందరు కూడా మా అసెంబ్లీలో మేము ఉన్నాం అందరం కూడా బరాబరి ఇవాళ అందరం కూడా కొట్లాడుతున్నాము. ఎవరు ఏదో ఒకటిగా ఎందుకు భయపడతారు? ఎవరి స్టైల్లో వాళ్ళు కొట్లాడుతారు. నేను అసలే భయపడతాను. రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నాను. ముఖ్యమంత్రి అని కొందరు చూస్తే ముఖ్యమంత్రి గారికి ఫేస్ టు ఫేస్ కొందరు అడగడానికి ఇబ్బంది పడ్డా కౌశిక్ రెడ్డి ఇబ్బంది పడతలేడు, ఆయనకి భయపడడు. కౌశిక్ రెడ్డికి దేనికి భయపడడు. ఇలా కౌశిక్ రెడ్డి భయపడతలేడు కాబట్టి నా మీద 80 కేసులు పెట్టిండు. ఇలా 80 కేసులకు లొంగపోతే నన్ను అవమానించే ప్రయత్నం చేస్తుండు, నా కుటుంబాన్ని అవమానించే ప్రయత్నం చేస్తుండు, మా తల్లిదండ్రులను అవమానించే ప్రయత్నం చేస్తుండు, ఎన్ని చేసినా కూడా లొంగే ప్రశ్న. మీరు చెప్పిందంతా రేవంత్ రెడ్డిని ఏఐసిసితో కనెక్టివిటీ చేయడం కానీ లేకుంటే ఆయన పిసిసి అధ్యక్షుడు చేయడంలో కానీ కీ రోల్ మీది అని చెప్తున్నారు కదా. వాస్తవానికి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యే సందర్భంగా చాలా మంది అడ్డుకున్నారు. ఆయన పిసిసి చీఫ్ అయ్యే ముందు ఎగ్జాక్ట్ మా స్టూడియోకి కూడా వచ్చారు. అదే అడ్డుకున్న క్రమంలో ఆ టైంలో మాట్లాడారు కూడా. అందులో అడ్డుకున్న వాళ్ళల్లో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ వద్దు అని బలంగా అడ్డుకున్న వాళ్ళల్లో G9 అని ఒక బ్యాచ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో కీ రోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు, మీకు ఆయన కజిన్, మీ సోదరుడు, ఒక రకంగా రక్త సంబంధం ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటుంటే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండతోనే ఎదిగిన కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని చేయడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళందరూ నమ్ముతారా? మీకు ఒకటి చెప్తున్నా, నేను చెప్పుడు కాదు, మీరు ఒక ప్రముఖ టీవీ ఛానల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో మీ వీడియో క్లిప్ మీకు వాట్సాప్ ఇది అయిపోగానే పాడ్కాస్ట్ లో నీకు పంపిస్తా. ఎస్, కౌశిక్ రెడ్డి నాకు సహకరించిండు,
నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేయడానికి కీ రోల్ అని నేను చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారి నోటనే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని చెప్పిండు. నంబర్ 1. నంబర్ 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కన్విన్స్ చేసే రేవంత్ రెడ్డి గారిని చేసిన నేను రేవంత్ రెడ్డి గారికి చేసే ప్రతి విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకుంటేనే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకోకపోతే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఒప్పించిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో పోయి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తేనే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినది, అది గుర్తుపెట్టుకుంటే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ చేశారు. 10,000% అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేయడానికి సపోర్ట్ చేసిండు అన్నాడు. చేయకపోయి ఉంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకపోతుండే. అడ్డుకున్న సందర్భంలో కూడా ఆయన చాలా ఏమని చెప్తున్నా, అవన్నీ బయటికి కనబడేటి వేరే లోపల లోపల రాజకీయం వేరు, బయట జనాల్ని పిచ్చోళ్ళని చేస్తారు. జనాలను పిచ్చోళ్ళని చేసుడు అనేది కాదా. ఆనాడు నా ఉద్దేశం ఒక యువకునిగా ఆనాడు కేసీఆర్ గారిని బలంగా తట్టుకోవాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నది రేవంత్ రెడ్డి గారి న్యాయం అనేది అందరి అభిప్రాయం ఉండే. ఆ అభిప్రాయంతో ఆ రోజు చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు అసలు ఆయననే ఊహించుకోలేదు ఈసారి గవర్నమెంట్ వస్తుందని. ఆయననే ఎంతో మంది మీ స్టూడియోలో కూడా కూర్చొని చెప్పిండు ఈసారి కాదు, ఆయన మీద ఇన్వెస్ట్ చేసిన పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూర్చొని కూడా ఫండింగ్ తీసుకునే వాళ్ళ దగ్గర కూడా చెప్పిండు, మీరు నాకు ఫండింగ్ చేసేది నేను బలంగా ప్రతిపక్ష నాయకుడు ఉండడానికి 2028లో సీఎం అయితే అన్నాడు. కానీ అనుకోకుండా ఎట్టు పరిస్థితుల్లో కేసీఆర్ ఫెయిల్యూర్ కాదు కళ్యాణ్. కేసీఆర్ గారి మీద ఇంచు కూడా తెలంగాణలో వ్యతిరేకం లేకుండే. స్థానికంగా ఉన్న కొంతమంది మా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండొచ్చు, అది మేము కొందరిని చేంజ్ చేసుకోవాల్సింది, చేంజ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది తప్పితే కేసీఆర్ గారు చేసినంత అభివృద్ధి తెలంగాణలో ఎవ్వరూ చేయలేదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కళ్యాణ్ గారు, ఇలా రైతులని మహారాజు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా తాతల కవ్వలకి 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా 500 రూపాయల వికలాంగుల పెన్షన్ 4000 చేసింది కేసీఆర్ గారు కాదా? కళ్యాణ్ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా 2,32,000 గవర్నమెంట్ ఉద్యోగాలు భారతదేశ చరిత్రలోనే ఏ కాంగ్రెస్ బీజేపీ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఇయ్యని విధంగా తెలంగాణలో ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇదే హైదరాబాద్ ని ఇలా నా కోపం అదే. ఇలా మంచి రేవంత్ రెడ్డి మీద ఇలా మంచిగా ఉన్న తెలంగాణని, మంచిగా ఉన్న రైతులని ఇలా ఆగం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా టైంకి రైతు బంధు పడకుండా ఉన్నదా? ఏ ఒక్క రోజున యూరియా బస్తాలకు ఇబ్బంది అయిందా? ఏ ఒక్క రోజున పంట పండించిన గింజని కొనకుండా కష్టమైందా? ఇలా ఉన్న రైతులని కళ్యాణ్ గారు ఒక్క నిమిషం ఇలా రైతులని కళ్యాణ్ గారు ఇలా రైతు బంద్ ఇస్తలేడు, 24 గంటల కరెంట్ చక్కగా ఇస్తలేడు, యూరియా బస్తాలు ఇస్తలేడు, బోనస్ 500 రూపాయలు కొంటాడు, బోనస్ కొంటలేడు. ఇలా ఆగం చేస్తుంది రైతులని ఇలా రేవంత్ రెడ్డి గారు ఇదే తాతలని అడగనివ్వండి కదా. కేసీఆర్ గారు చాలా గొప్పగా చేశారు, మీరు చెప్పిన అన్ని చదివారు. రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయట్లేదు, అది కూడా చెప్పారు 100%. అయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా బీఆర్ఎస్ ఓడించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో మీ సిట్టింగ్ స్థానం చనిపోయింది అక్కడ ఎమ్మెల్యే, అయినా కాంగ్రెస్ని గెలిపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇక మేము గెలిచేసాం అయిపోయిందన్నారు, అక్కడ ఓడగొట్టారు. సర్పంచ్లో వాళ్ళకు 70% దాకా 65% దాకా వచ్చాయి. మున్సిపాలిటీలో 99% మున్సిపాలిటీలు వాళ్ళే, మీకు 15-16 వచ్చినట్టున్నాయి, 99 వచ్చినాయి. వార్డు మెంబర్లు అది కూడా చెప్తాను. మీరు ఏం చెప్తారు, ఒక నిమిషం ఏం చెప్తారంటే మీరు వార్డు మెంబర్లు మాకు 800 చెప్పని అది కాదు కదా. మీకంటే వాళ్ళు ముందున్నారా లేదా? ఇన్ని చెయ్యకున్నా రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తున్నా, 12,700 గ్రామ పంచాయతీలలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 95% మేము గెలిచినాము. ఇవాళ ఆయనని అన్నాడు
35%, 40% పిఆర్ఎస్ పార్టీ గెలిచిందని కాంగ్రెస్ ఒక నిమిషం 30 అలా ఉండని నేను ఇప్పుడు నీ ఫిగర్స్ తో చెప్తున్నా 35-40%. ఇలా కళ్యాణ్ గారు మేము గెలిచినామా అని చెప్పిండు. బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మీరు అన్నట్టు మేము 800 మంది కౌన్సిలర్లు మేము గెలిచినాం, 1300 మంది వాళ్ళు గెలిచారు. ఇలా నేను దాని పెద్ద ఇష్యూ కాదు కదా, ఎక్కువగా వాళ్ళ గవర్నమెంట్ నుండి ఇన్ని అరాచకాలు చేసుకుంటూ చేసిన దాంట్లో ఏం ఎక్కువ వాళ్ళకి ఓవరాల్ ఓట్ పర్సెంటేజ్ లో వాళ్ళకి ప్రముఖ పేపర్ లో వాళ్ళు రాసింది 15 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీ 10 లక్షల ఓట్లు మాకు పడ్డాయి. 10 లక్షల ఓట్లు ఇస్ అ బిగ్ నంబర్. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి ఒక్కసారి మీరు చూడండి. ఇలా మేము అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, ఇవాళ మేము ఆపోజిషన్ ఉండు కాంగ్రెస్ పార్టీ అధికారంలో మేము ఎన్ని వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము అట్లీస్ట్ మేము ఇలా జూబ్లీస్ ఎన్నికల్లో కొట్లాడినా, ఇలా కంటోన్మెంట్ ఎన్నికల్లో మేము కొట్లాడినా మా డిపాజిట్లు పోలేదు. మాకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్ మాకు పడ్డది. 75,000 ఓట్లు ఇలా జూబ్లీస్ లో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఇలా హుజరాబాద్ లో డిపాజిట్ పోయింది, దుబ్బాకలో డిపాజిట్ పోయింది, మన ఏది మునుగోడులో డిపాజిట్లు పోయినాయి, వాళ్ళ అన్ని డిపాజిట్లు పోయినాయి. నాగార్జున సాగర్ లో రావచ్చు, కానీ అది కూడా ఓడిపోయింది కదా అప్పుడు. ఎవ్రీథింగ్ అప్పుడు వీళ్ళు కూడా ఓడిపోయారు కదా. కానీ నువ్వు రాసి పెట్టుకో, మేమే ఓడిపోయినాము, నువ్వు రాసి పెట్టుకో. మీరు గుర్తు పెట్టుకోండి కళ్యాణ్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి ఒక మాట నీకు చెప్తున్నా. ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా 2028 కానీ ఎప్పుడు జనరల్ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ నంబర్లలో దాటితే నా ముక్కు భూమికి రాకి నీకు క్షమాపణ చెప్తాను నేను. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం ఇంత చేసినా ఇలా ఈ విధంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వను అని ఆడ రేవంత్ రెడ్డి శపథం చేస్తారు. సింగిల్ రేవంత్ రెడ్డి శపథం చేసుకొని నెత్తి కింద పెట్టి కాళ్ళ మీద పెట్టుకొని గిలగిల కొట్టుకొని ఇలా ఫ్లూక్లా సీఎం అయిండు. ఇలా తప్పకుండా రేపు మళ్ళా నీకు చెప్తున్నా, కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా 3వ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, అవుతారు. మీరు వెయిట్ అండ్ వాచ్ అంతే, దానికి కాలం సమాధానం చెప్తుంది. కౌశిక్ రెడ్డి గారు, మీరు అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి పోయినప్పుడు ఇక్కడ సరే టికెట్ మీకు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఏదో ఆయన అన్యాయం చేశాడని పోయారు కదా, మరి ఎందుకు అక్కడ కూడా ఇవ్వలేదు? అంటే కౌశిక్ రెడ్డి బలమైన నాయకుడు కాదా అప్పుడు బీఆర్ఎస్? మీకు ఏమైందంటే అప్పుడు నా సిచ్యువేషన్ ఏమైందంటే, నేను ఐ వాజ్ లిటరలీ వెరీ న్యూ టు టిఆర్ఎస్ పార్టీ. నాకు టిఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విదిన్ పార్టీ ఐ వాజ్ వెరీ న్యూ టు ఇట్. సరే వాళ్ళ ఈక్వేషన్లు ఏముండే ఆనాడు సార్ ఈక్వేషన్ లో ఉండే, అయితే ఏమంటున్నానంటే డెఫినెట్ గా మరోలాగా ఉండేది, ఫర్ షూర్ గా మరోలాగా ఉండేది, డెఫినెట్ గా గెలిచేటోని. ఆనాడు కూడా గెలిచేటోని. ఈవెన్ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేంద్ర గారికి అమ్ముడు పోకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా గెలిచేటోని. కానీ ఆ రోజు ఇవ్వలేదు. సరే, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. కానీ కేసీఆర్ గారు మాత్రం నాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారు. నన్ను ఎమ్మెల్సీ చేసిండ్రు, విప్ చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు. అందుకే ఇవాళ కేసీఆర్ గారి కష్టకాలంలో ఉన్నా, నాకు ఎన్ని సంబంధాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను కేవలం కేసీఆర్ గారి కోసం మాత్రమే ముందర నిలబడి ఇలా బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నా. అంటే కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి, కేసీఆర్ గారితో పాటు ప్రజలు కూడా కష్టకాలంలో ఉన్నారు కాబట్టి. రైట్. రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డికి టార్గెట్ ఓవరాల్ గా మీ మాటల్లో చూస్తుంటే కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మీ సమీప బంధువు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ టార్గెట్ చేస్తున్నారని, లేకుంటే ఈటెలను దెబ్బతీయడానికి బండి సంజయ్తో క్లోజ్గా ఉంటారని. మొన్నటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జమ్మికుంటలో చావుదప్పి కందులోట పోయినట్టు గెలిచారు, హుజరాబాద్లో ఓడిపోయారు మున్సిపాలిటీలో. ఆ జమ్మికుంట కానీ హుజరాబాద్ కానీ అక్కడ బండి సంజయ్ వర్గం అంతా ఈటెల వర్గానికి కాకుండా 2 వర్గాల గొడవల్లో కౌశిక్ రెడ్డి వైపు నిలబడింది. అసలు కళ్యాణ్ విచిత్రంగా మాట్లాడతారు కళ్యాణ్. 3 పార్టీలు పోటీ చేసినాయి. కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, టీఆర్ఎస్ చేసింది. మా 3 పార్టీలు ఎవరి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకురు కదా. బాజాబ్తు మేము జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ జెండా మేము ఎగిరేసినాము. మేము మా వైస్ చైర్మన్ కూడా ముస్లింని చేసినాము, బీఆర్ఎస్ పార్టీ పక్షం నుంచి. ఇలా హుజరాబాద్ లో కూడా ఎన్నికలు మేము గెలిచినాము. దాన్ని కేవలము వీళ్ళు రిగ్గింగ్ చేసుకొని మాత్రమే హుజరాబాద్ లో వాళ్ళు గెలిచిర్రు అని నేను బలంగా మీకు చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నా కళ్యాణ్ ఇదంటే, 11th రోజు ఈవినింగ్ పోలింగ్ అయింది, సీజ్ చేసినాము. ఇలా స్ట్రాంగ్ రూమ్ లో డబ్బాలు పెట్టిరు.
ఒకటే రోజు 12th రోజు గ్యాప్ 13th రోజు ఓపెన్ చేయాలి. 13th రోజులకి లాకర్ కీజ్ పోయినాయి. ఆ కీజులు పోయినాయి, ఆ కీజ్ ఎటు పోయినాయో తెలియదు. ఇలా సీసీటీవీ ఫుటేజ్లు ఆఫ్ చేసి ఇలా గడ్డపారలతోని స్ట్రాంగ్ రూమ్ ని పగలగొట్టిండ్రు. ఆ రోజు వాళ్ళు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? ఒక్క రోజులో స్ట్రాంగ్ రూమ్ కీజ్ ఎట్లా మాయమైనాయి? తర్వాత కౌంటింగ్ దగ్గరికి పోయినప్పుడు ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా హుజరాబాద్ లో 7th వార్డు ఉంది. 7th వార్డ్ లో కౌంటింగ్ దగ్గరికి 4th వార్డు డబ్బాలు తీసుకొస్తారు. ఇలా 4th వార్డు దగ్గరికి ఏమో 17th వార్డు డబ్బాలు తీసుకొని పోతున్నారు. ఇది ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అయింది? అసలు ఏమి జరిగింది? ఖచ్చితంగా వీళ్ళు ఆ రోజు కీజ్ అనేటి మాయం చేసి బ్యాలెట్ పేపర్ మొత్తం గుద్దుకొని వాళ్ళు అందులో వేసిరు అనేది నా పూర్తి అనుమానము. కళ్యాణ్ మీరు క్లియర్ గా చెప్పండి కళ్యాణ్, అగ్గరిస్తే ఒక్కటే రోజుల కీజ్ ఎట్లా పోతాయి కళ్యాణ్? 1 డే కీజ్ పోతాయి ఎక్కడన్నా? ఆ కీజ్ పోయినాయి అనుకోండి, ఎలక్షన్ కమిషన్ అయినా లేకుంటే జిల్లా కలెక్టర్ గారైనా ఇలా వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే? ఎందుకు ఒకరిని సస్పెండ్ చేయలే? ఇలా అది హుజరాబాద్ పట్టణం 30,000 ఓట్ల భవిష్యత్తు, 30,000 ఓట్ల ఉన్న ఆ స్ట్రాంగ్ రూమ్ కీజ్ అనేటి ఎట్లా పోతాయి? ఇది ఎంత నెగ్లిజెన్స్ కాదా ఇది? అంటే వీళ్ళు కేవలం ఇలా జూబ్లీస్ ఎట్లయితే దొంగోట్లు వేసుకొని గెలిచిర్రో అదే విధంగా దొంగోట్లు వేసుకొని ఒకవేళ అంత ఈజీగా బ్యాలెట్ పేపర్లు మార్చి గుద్దుకొని వేసుకోవాలని అనుకుంటే పటాన్ చెరువులో 5 మున్సిపాలిటీలు, అది చాలా కీలకమైన నియోజకవర్గం, టౌన్ కు పక్కనే ఉంటది, అన్ని బీఆర్ఎస్ గెలిచింది. ఇబ్రాహీంపట్నం 4th సిటీలో ఉంటుంది, అది అక్కడ బీఆర్ఎస్ వచ్చింది. అంతేందుకు కేటీఆర్ గారు 39 వార్డులు అక్కడ ఉంటే 27 వార్డులు గెలిచాడు ఆయన. అక్కడ ఇక్కడ అక్కడికి స్పెషాలిటీ ఏంటంటే జూబ్లీస్ లో ఎవరైతే దొంగోట్లు గుద్దుకొని గెలిచిన శాసనసభ్యుడే మా హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఉండే. సో అవే ఇక్కడ ఎట్లయితే జూబ్లీస్ ఎట్లయితే ఇక్కడ గుద్దుకున్నారో, ఎట్లయినా దొంగ ఓట్లు వేసుకొని గుద్దుకున్నారో అట్లే విధంగా హుజరాబాద్ కి వచ్చి కూడా హుజరాబాద్ ను కంపు చేసేసి దొంగ ఓట్లు వేసి గెలిపించింది అనేది నా పూర్తి అనుమానము. క్లియర్ గా చెప్తా ఉన్నాను, నాకు ఒక్కటే కావాలి, ఒక్క రోజులలో స్ట్రాంగ్ రూమ్ కీస్ ఎట్టుపోయినాయి. దాన్ని ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ లో ఆఫ్ చేసి గడ్డపారలతో ఎందుకు ఇరగొట్టిర్రు? మీడియాని ఎందుకు రానియలేదు? అభ్యర్థులని ఎందుకు రానియలేదు? వాట్ ఈస్ దిస్? ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాము, అందరూ ఫిర్యాదు చేసినాము, ఆ కలెక్టర్ గారు ఎవ్రీబడి ఫిర్యాదు చేసినాము, అన్ని చెప్పినాము, పోరాటం చేసినాం, కానీ దాంట్లో ఏది ఫలితం లేదు. ఎందుకంటే ఇవాళ అధికారులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పుకొని పనిచేస్తారు. తప్పకుండా రేపు టైం వచ్చిన రోజు ఇవన్నిటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా దీనికి అనుభవిస్తారు. కొంత లైటర్ వేలో మాట్లాడదాం, అంత పాలిటిక్స్ మాట్లాడినాం. మీరు ఒక క్రికెట్ క్రీడాకారుడు, మొదట్లో క్రికెట్లో మంచి ఫాస్ట్ బౌలరు, బ్యాట్స్మెన్ కూడా, ఆల్రౌండరు. ఎందుకు అక్కడి నుంచి రాజకీయాల వైపు ఎందుకు దృష్టి మళ్ళింది మీకు? అసలు నేను ఒక్కటే కళ్యాణ్ గారు, నేను రాజకీయంగా నేను పుట్టిన ఊరికి సేవ చేయాలా, ఆడ అభివృద్ధి చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను క్రికెట్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు రావడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాడు నన్ను మీ ఫాదర్ అక్కడ బీఆర్ఎస్ లో కూడా యాక్టివ్ 2001 అదే పిరికెడ్ మంది ఉన్న 10 మందిలో కేసీఆర్ గారితో మా నాన్న ఉండేది. మా నాన్న తర్వాత మా నాన్న వచ్చిన తర్వాత 2009 లో మాకు ఈటల రాజేందర్ గారి డిఫరెన్స్ తోని నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను చేరడం జరిగింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకుపోయింది కూడా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు. ఆ రోజు తీసుకుపోయి నన్ను మొత్తం కోఆర్డినేషన్ చేసింది కూడా తనే. ఆ రోజు అదే అంటున్నాను నేను, అంటే కేసీఆర్ తో మీ ఫాదర్ నడిచినప్పుడు, తెలంగాణ మూవ్మెంట్లు ఉన్నప్పుడు, అంటే కౌశిక్ రెడ్డి గారికి ఆ తెలంగాణ మూవ్మెంట్ అన్న, తెలంగాణ రావాలన్న ఆకాంక్ష పెద్దగా ఉండేది కాదా అని. 100% ఎందుకంటే 2009లో రాజశేఖర్ రెడ్డి గారు, నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇక్కడ ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ కి సెకండ్ ఫేజ్ లో వెళ్ళినప్పుడు, మనం తెలంగాణ వస్తే తెలంగాణకు పోవాలంటే పాస్పోర్ట్ పట్టుకొని పోవాలి అని ఒక కామెంట్ అప్పుడు బాగా వైరల్ అయింది. అది దాని ఇంపాక్ట్ అక్కడ ఓట్లు కూడా చాలా ఎక్కువ వచ్చాయి, సీట్లు వచ్చాయి, అదే అధికారంలోకి తెచ్చింది. అలాంటి రాజశేఖర్ రెడ్డి వైపు ఎందుకు వెళ్ళారు కేసీఆర్? ఒకటే చెప్తున్నా, ఆనాడు మేము బలంగా తెలంగాణ వాదులం. ఇలా 2001లో అసలు టిఆర్ఎస్ పార్టీ జెండా పుట్టిందే మా ఏరియాలో కమలాపూర్ నియోజకవర్గం. ఆనాడు మా ఇంట్లో మా నాన్న నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న ఆనాడు టిఆర్ఎస్ పార్టీ జెండా ఆ రోజు ఎగిరేయడం జరిగింది. అనేక సారి మేము స్ట్రాంగ్ తెలంగాణ వాదులం తప్పితే మేము తెలంగాణకి వ్యతిరేకం కాదు. మేము ఈటల రాజేందర్ కి వ్యతిరేకంగా ఆ రోజు పోయినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈటల రాజేందర్ ఆయనకి ఐడియా ఉండాలి కళ్యాణ్, ఆ టికెట్ మా నాన్నది.
టిఆర్ఎస్ టికెట్ రాజేందర్ది కాదు. ఆనాడు అనేక సమీకరణల వల్ల ఈటల రాజేందర్ గారికి పరిపాటి రవీందర్ రెడ్డి అనుకుంటా కదా అప్పుడు. లేదు, టికెట్ కి అక్కడ పోయింది ఇన్ఛార్జ్ ఉంది. కాదు, మా నాన్ననే ఉండే. అమలాపూర్. లేదు, మా నాన్న ఉండే. మా నాన్న నుంచే ఆ రోజు టికెట్ ఈటల రాజేందర్ గారికి వచ్చింది. మాకు పొలిటికల్ డిఫరెన్స్ ఈటల రాజేందర్ గారితో అప్పటి నుంచే మొదలైంది. ఎస్, ఈటల రాజేందర్ గారితో మాకు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండే. నేను తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలకు పోలేదు, ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి పోయి రాజేందర్ని ఓడగొట్టాలని ఆనాడు పోవడం జరిగింది. పోయినట్టు నిజంగా తెలంగాణ ఆకాంక్ష అంతా కౌశిక్ రెడ్డికే ఉంటే తెలంగాణ వాదులంతా జగన్ అడ్డుకున్నప్పుడు మహబూబాద్ రైల్వే స్టేషన్ లో జగన్ కు ప్రొటెక్షన్ ఉంది కౌశిక్ రెడ్డి కదా. నేను నీకు ఒకటే చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉండే, నేనే ఎవరికి అడ్డుకున్నాడు, నేను ఉండేది మీరు ఆ రోజు. కవిత ఇప్పుడు TRS లో ఉన్న కవిత, ఉండా సురేఖ వీళ్ళంతా కదా రాళ్ళ దాడి మీ మీదే కదా అయింది, మీ మీదే రాళ్ళ దాడి అయింది. అయింది వాస్తవం, అయింది వాస్తవం కాదు అని నేను అనేది ఏం లేదు. అయింది వాస్తవం, కానీ మేము తెలంగాణకు వ్యతిరేకంగా ఏం పోలేదు. నేను కాంగ్రెస్ పార్టీ దాని మీద ఆ రోజు రిసీవ్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు అని పోయినాం తప్పితే తెలంగాణకు వ్యతిరేకంగా అనేది నేను పోలేదు. నంబర్ 1. నంబర్ 2, అసలు టిఆర్ఎస్ పార్టీ జెండానే మా ఇంట్లో పుట్టింది అని అంటే అది మా ఇంట్లో పుట్టినప్పుడు మాకు తెలంగాణ మీద ప్రేమ ఉంటేనే కదా ఆ రోజు తెలంగాణ జెండా వెరీ క్లియర్ గా చెప్పిన. అదంతా రాంగ్. అది ఈటల రాజేందర్ గారు అబద్ధాలు చెప్పి 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 నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఈటల రాజేందర్ కి వ్యతిరేకంగా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తప్పితే ఏనాడు మేము తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా మేము లేము, అది గుర్తుపెట్టు. రైట్. కౌశిక్ రెడ్డి గారు ఈ మధ్య అసలు ఈ ఇష్యూ మొత్తానికి ఒకటి కేంద్ర బిందువు ఏంటంటే సమ్మక్క సారక్క జాతర, అది మీ సొంత ఊళ్ళో వీణవంకలో జరిగింది. ఆ సందర్భంగా మీరు లోకల్ ఎమ్మెల్యేనే ఆ జాతరలో ఆ పూజల్లో పాల్గొనకుండా ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి పట్టుకపోయే సందర్భం, లేదంటే మీ వైఫ్ మీ కూతుర్ని కూడా ఈవెన్ అక్కడి నుంచి తీసుకెళ్ళిన సందర్భం, వాళ్ళు ప్రతిఘటించారు కూడా. మీ వైఫ్ కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు అక్కడ పోలీసుల మీదకి. ఎందుకంటే కౌశిక్ రెడ్డికి అట్లా పట్టుకపోవాల్సిన సందర్భం కౌశిక్ రెడ్డి క్రియేట్ చేసుకున్నారా, పోలీసులు తెచ్చారా, లేకుంటే కౌశిక్ రెడ్డి ఆ సందర్భంగా ఒక సిపిని ఉద్దేశించి చేసిన కామెంట్, అంటే కాకి డ్రెస్ చూడగానే కౌశిక్ రెడ్డికి ఒక రకమైన షివరింగ్ వస్తుందా, లేకుంటే కోపం వస్తుందా, ఏంది అసలు? కౌశిక్ కళ్యాణ్ గారు మీకు సింపుల్ చూసామా, చాలా చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఒక శాసనసభ్యుని. నేను పుట్టి పెరిగిన ఊర్లో సమ్మక్క సారక్క జాతర అవుతుంటది. ఆ జాతరకి మీరు చూస్తున్న నా పట్టుబట్టల్లో కూడా దేవుని సెంటిమెంట్ కోసము నేను నా దేవుని దర్శనం చేసుకుందామని నేను నా సతీమణి నా బిడ్డ మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసి నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్న సందర్భంగా వందలాది మంది పోలీసులను పెట్టి 500 పైచులకు మంది పోలీసులను నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగల పెట్టి నన్ను ఆ దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకోవద్దని, ఆ దేవుని దగ్గరికి వచ్చి నేను సిపి గారు కానీ ఏసీపీ గారు కానివ్వండి నాకు ఫోన్ చేసి మీరు కొబ్బరికాయ కొట్టొద్దు, నన్ను కానీ మా సర్పంచ్ కానివ్వండి మమ్మల్ని, ఇది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? నంబర్ 1. ఆనాడు నేను ఆ మాట కూడా అన్నది ఏమన్నా అనే ఉద్దేశం అంటే కళ్యాణ్ గారు, ఏ కమ్యూనిటీని లేకుంటే ఏ కులాన్నో ఇలా కించపరచాలనో లేకుంటే వాళ్ళని అవమానపరచాలనేది నా ఉద్దేశం కాదు. ఆనాడు నేను అన్నది ఏంటంటే అక్కడ మీరు మా తెలుగు సాంప్రదాయాలు మీకు తెలియదు కావచ్చు, ఇట్లా ఆపడం వల్ల మాకు సెంటిమెంట్గా మేము ఫీల్ అవుతాము, ఇది చాలా తప్పు మీరు అని నేను చెప్పిన. రెండోది, నేను ఆడికి పోతుంటే ఎట్లా ఆపుతారండి నన్ను? దేవుని గద్దెల దగ్గర నుంచి ఒక దేవుని గద్దెల మీద నుంచి నన్ను అట్లా ఎత్తుకపోవచ్చా కళ్యాణ్ గారు? మీరు చెప్పండి. కాబట్టి అంతమంది కళ్యాణ్ గారు నేను కాంట్రవర్సీ చేసి నేను గొడవ చేయదలుచుకుంటే నాతో మాబు ఉండాలి కదా, నాతో మనుషులు ఉండాలి కదా. నేను నా సతీమణి నా బిడ్డ ఏం గొడవ చేయగలుగుతాం? ప్లస్ మా సర్పంచ్ గారు నలుగురం ఉంటే ఏం గొడవ చేయగలుగుతాం? ఇజ్ ఇట్ పాసిబుల్? గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నలుగురం హైకోర్టు ఆదేశాలు ఏమన్నాయి? అయితే మీరు ఇంకోటి చేశారన్న హైకోర్టు ఆదేశాలు ఏమున్నాయి? వాళ్ళే నిర్వహించాలి. వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళు నిర్వహించడానికి నేను ఎక్కడ అడ్డుకున్నారు కదా? వీళ్ళు మీకు అబద్ధాలు చెప్తారు కళ్యాణ్ గారు. ఇట్ ఈస్ నాట్ అ ప్రైవేట్ ప్రాపర్టీ. కొబ్బరికాయ కొట్టి వాళ్ళు ప్రారంభించాలనేది ఏ హైకోర్టు ఆర్డర్ లో లేదు. నంబర్ 1. కల్పండి మాట్లాడదాం, నో ప్రాబ్లం. ఇవాళ కళ్యాణ్ గారు వెరీ స్ట్రేట్ గా నేను మీకు చెప్తా ఉన్నాను, ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్. మీకు ఇగోండి, యూ కెన్ సీ దిస్ లెటర్. ఇది
ఎండోమెంట్ ఏసీ గారు 1294 సర్వే నంబర్లో మా ల్యాండ్ ఎక్కడ ఉన్నది అని ఇవాళ వీళ్ళు రాసిన తీరు మీరు చూడొచ్చు. దీన్ని ఎంఆర్ఓ గారు మార్క్ చేసి ఎక్కడెక్కడ ఈ గద్దెలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ ల్యాండ్ ఉన్నది ఎంఆర్ఓ గారు సర్వే చేసి వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ ఇది ఎండోమెంట్ ఆర్డర్ కూడా జియో కూడా ఎండోమెంట్ జియో కూడా ఇచ్చింది గవర్నమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ కనబడుతున్న ల్యాండ్ ఈ సమ్మక్క సారక్క ల్యాండ్ మొత్తం కూడా నా సొంత డబ్బులతోని 30 lakhs విత్ మై ఓన్ మనీ నేను డెవలప్మెంట్ చేసిన. ఈ సీసీ అన్న మీకు కనబడే సీసీ, ఈ గ్రానైట్ ఉన్న గద్దెలు, తర్వాత ఇక్కడ ఉన్న రేలింగ్, ఈ లైట్స్ ఇవన్నీ పెట్టింది నేను. ఇవాళ నేను పెట్టా ఇవన్నీ చేసింది నేను చేసిన దాన్ని ఆ అమ్మవారు సమ్మక్క సారక్క తల్లి జాతరలు అంటే ఏందమ్మా? ఒక తల్లి బిడ్డల జాతర. ఆ తల్లి బిడ్డల జాతరలో ఒక తల్లిని గొరగొర గుంజుకోపోతుంటే ఓ బిడ్డ ఏడుస్తుంటే ఆ అమ్మవారు వీళ్ళని క్షమిస్తుందా అండి? అంటే ఎందుకు జరిగింది? న్యాయమా అండి? ఎందుకు జరిగింది? పోలీసు వాళ్ళని అడగాలి. అతి ఓవర్ యాక్షన్. పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తా ఉన్నారు. ఇలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న ల్యాండ్ లో గవర్నమెంట్ ల్యాండ్ అది నేను మీకు క్లియర్ గా చూపించిన. ఇప్పుడు ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది మీకు వెరీ క్లియర్ గా మీకు ఇది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేసేది ఎమ్మెల్యే ఇంకా సర్పంచ్ కొబ్బరికాయ కొట్టొద్దని ఏదైనా ఉంటుందా? ఈజ్ ఇట్ నాట్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్? అది నా కాన్స్టిట్యూషనల్ రైట్. కళ్యాణ్ గారు, నేను అక్కడ శాసనసభ్యుని, ఒక దళిత మహిళా సర్పంచ్ ఉంటారు, మమ్మల్ని కొబ్బరికాయ కొట్టొద్దని చెప్పడానికి కేవలం ఈ సిపి ఎవరు, ఈ ఏసీపీ ఎవరు, ఈ సిఐ ఎవరు? మీ ఇంటి దగ్గరికి వెళ్ళి పొజిషన్ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పొజిషన్ మీ ఇంటి దగ్గర వచ్చాక దాంతో పాటు మీరు రావాలి యాక్చువల్ గా గద్దెల దగ్గరికి. ఒక నిమిషం. కానీ దానికి భిన్నంగా మీరు ముందే గద్దెల దగ్గరికి వచ్చిన్నారు, ఒకటే ముందే కొబ్బరికాయ ప్రయత్నం చేశారు. నిర్వాహకులు ఎవరు కొట్టారో వాళ్ళు ముందు పూజ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో నీకు క్లియర్ గా చూపించిన ఈ ల్యాండ్ ఈజ్ ఎండోమెంట్ ల్యాండ్. ఒక్క నిమిషం. దిస్ ల్యాండ్ ఈజ్ ఎండోమెంట్ ల్యాండ్. ఐ హ్యావ్ ఆల్ ద రైట్ యాజ్ ఎమ్మెల్యే. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ రైట్. ఒక దళిత మహిళా సర్పంచ్ ని అవమానించిన పోలీసులు వీళ్ళు, ఒక ఎమ్మెల్యేని అవమానించిన పోలీసులు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు అవమానించమంటే అవమానించారు. బరాబర్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసినా తప్పకుండా వీళ్ళందరినీ పిలవడం కూడా జరుగుతుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి కళ్యాణ్ గారు. ఇది నేను చేసిన కళ్యాణ్ గారు. ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏదో పోయి కోర్టు ఆర్డర్ తెచ్చుకొని వాట్ ఎవర్ చేసుకున్నారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నేను అయినా వాళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చినాక కూడా క్లియర్ గా ఏసీపీ గారికి, సిపి గారికి, సిఐ గారికి నేను ఫోన్ చేసి వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆర్గనైజ్ చేసుకోమని చెప్పండి, మా తరఫు నుంచి ఇంచు ప్రాబ్లం ఉండదు అని నేనే ఫోన్ చేసి చెప్పి ఇంచు ప్రాబ్లం కూడా మేము క్రియేట్ చేయలేదు. నేను దేవుని దగ్గరికి దర్శనం పోయే 3 రోజులు నాకు పోయే రైట్ లేదా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్యే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేవుని పోయి మొక్కునే రైట్ నాకు లేదా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు రైట్ లేదా? నేను పోయి ఉంటే నేను దేవుని గద్దెల మీద నిల్చుంటావచ్చు, దేవుని గద్దెల ముందర నిల్చుంటావు, నీకెందుకు ప్రాబ్లము? నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తే నువ్వు అడగాలి, నేను ధర్నా చేస్తే నువ్వు నన్ను అరెస్ట్ చేయాలడా? నేను నిల్చున్నా, దేవుని కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళకేంది ప్రాబ్లం? ఇది కేవలం దేవునితో వెళ్ళే కౌశిక్ రెడ్డి ముందే ఎందుకు వెళ్ళాడు? నేను పోయి నిల్చున్నాడు. ఎందుకంటే ఎందుకు పోయినా నీకు చెప్తా. నేను ముందు పోయి దేవుని దగ్గర ఎందుకు నిల్చున్నా మీకు చెప్తా. హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. వీణవంకల మా పేరెంట్స్ ని, మా వాళ్ళందరినీ రోపు పెట్టి నూకేసి, 75 years old మా పేరెంట్స్ ని రోపు పెట్టి నూకి మా పేరెంట్స్ ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. సో నేను ఆడికి పోతే కూడా నన్ను కూడా దేవుని దగ్గరికి రానియరు, వీళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను గద్దెల దగ్గరికి పోయినా. నేను దేవుని దగ్గర నుంచి తీసుకుపోతారా అట్లా ఎవరన్నా? అసలు ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ ఒక మనల్ని పట్టుకోవచ్చు ఆ విధంగా? మీకు వీడియో చూపిస్తాను. మీరు ఇంతకు ముందు ఇప్పుడు ఒక్కటే పాయింట్ కళ్యాణ్ గారు, ఇవాళ పోలీస్ ఆఫీసర్లకి, సిపి గారు కావచ్చు, ఏసీపీ గారు కావచ్చు, జమ్మిగుంట రూరల్ సిఐ గారికి ఇలా రక్తం ఉండాలి కదా, ఇలా కొంచెమైనా రక్తం ఉండాలి కదా. దేనికి? ఇలా మేము డ్రెస్ వేసుకుంటున్నాము, మేము డ్యూటీ చేయాలి, ఇలా డ్యూటీ అనేది తప్పితే చాలా తప్పు ఇది అనేది వాళ్ళకు ఉండాలి కదా.
రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పగానే మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా ఆయన? బరాబర్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కండువలు మీతో ఎవరికైతే వివాదం ఉందో ఆయన గురించి ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా? ఆయన గురించి ఆయన టూ స్మాల్ గా ఆయన గురించి మాట్లాడి హీరో మరి అటువంటప్పుడు ఎందుకు? రేవంత్ రెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? ఇంతకు ముందు కూడా మీకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? ఇంతకు ముందు మీకు చెప్తున్నా ఇంకోటి, ఆ వ్యక్తి ఏం చెప్తుండు, మా తాత పేరు వాడుకొని ఈడ హీరో అవుతుండని. వాళ్ళ తాత కూడా వార్డు మెంబర్ గెలిచిండా? ఆ ఏంటిది వాళ్ళ తాత నేతులు దాగిన మూతులు వాసన చూడరు అన్న టైప్ లో ఉన్నది. వాళ్ళ తాత పేరు చెప్పి నేను బతుకుడు కాదు, నా పేరు చెప్పుకొని ఆయన బతుకుతుండు. ఇలా కౌశిక్ రెడ్డి పేరు చెప్పుకొని బతుకుతుండు, ఫేమస్ కావాలనుకుంటుండు. 4 ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే కౌశిక్ రెడ్డి నా పేరు చెప్పుకొని నంబర్ 2 ఒక్క నిమిషం ఇలా పోలీస్ ఆఫీసర్లు, ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ మళ్ళా చెప్తున్నా వీళ్ళు ఎందుకు మిస్గైడ్ చేసిర్రు, ఎందుకు కన్వే చేసిర్రు అంటే ఇవి ఈ ముగ్గురు ఆఫీసర్స్ వీళ్ళు చీటర్స్ అన్నట్టే కదా, వీళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇచ్చినట్టే కదా, వీళ్ళు ముగ్గురు రాంగ్ రిపోర్ట్ ఇచ్చినట్టే కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఇలా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రింట్ చేసి వాళ్ళ లెటర్ రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసే వరకు నేను ఊరుకోను, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఫైట్ చేయండి. అయితే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, మీకు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మీకు ఇష్టం లేనట్టుంది. ఉదయ్ నందన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయనతో వివాదం. అంటే జనరల్ గా కౌశిక్ రెడ్డి లాంటి ఒక స్పోర్టివ్నెస్ ఉన్న వ్యక్తి, మామూలుగా పల్లెటూరులో మనం అంటుంటాం కదా పాలి పగలు అని, అలాంటి వాతావరణం వల్ల ఇదంతా వివాదమా? ఈ వివాదం అంతా ఈ వివాదం అంతా అదా కాదా? కళ్యాణ్ కాదు, ఇట్ ఈస్ రాంగ్. ఏంటి వివాదం? మరి పోలీసు వాళ్ళు వివాదం అంతే ఏంటంటే, ఇది పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు ఆపినరు నేను దర్శనం చేసుకోవడానికి పోతుంటే అనేది వివాదం. ఈ ఆన్సర్ ఎవరు ఆన్సర్ చేయాలి దీనికి? ఇలా కరీంనగర్ సిపి గారు దీనికి ఆన్సర్ చేయాలి. ఎవరు ఆన్సర్ చేయాలి? నన్ను ఎందుకు క్యాంప్ ఆఫీస్ దగ్గర మా ముగ్గురిని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మమ్మల్ని ఎందుకు పోనీయలేదు, ఆడ గుడి దగ్గర నుంచి ఎందుకు తీసుకొని పోయి మమ్మల్ని ఆపింది? ఈ వివాదానికి క్రియేట్ చేసింది పోలీసు వాళ్ళు, మా ఇద్దరిది కాదు. ఈ వివాదం క్రియేట్ చేసింది పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు చేసింది సర్వం తప్పు. వాళ్ళు చేసిన సర్వం తప్పుకి కళ్యాణ్ గారు, ఇవాళ వాళ్ళు చేసిన సర్వం తప్పుకి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మత విద్వేషాలు నేను రెచ్చగొట్టినా అని ఒకటి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసిర్రు. ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళు చేసిన తప్పుకి నా మీద రుద్దే ప్రయత్నం చేసిర్రు. యావత్ తెలంగాణ మొత్తం కూడా చూసింది. ఇవాళ ఇంకోటండి, ఇలా మీకు అసలు ఆన్సర్ ఉన్నదా? అసలు నా వైఫ్ ని, నా డాటర్, చిన్న పిల్లని బెదిరియొచ్చు అట్లా? ఆమె బెదిరియొచ్చా? ఈమె బెదిరించే స్థాయి వదిలేద్దాం. అయితే ఒక పాయింట్ అక్కడ, సరే మీరు సిపిని ఉద్దేశించి ఒక మతం ఉద్దేశించి మాట్లాడినా, నేను మాట్లాడలే ప్లీజ్. సాంప్రదాయాలు తెలియదని ఒక వర్డ్ క్షమాపణ కూడా చెప్పారు కదా, క్షమాపణ కూడా చెప్పారు. మీరు దాని గురించి డైవర్ట్ చేయకూడదు. కళ్యాణ్ గారు దీంట్లో మాట్లాడలేదు, ఈ టాపిక్ కాదు, చేయలేదు. మీరు దేనికైతే ఏ వర్డ్ వాడడం తప్పని క్షమాపణ చెప్పారో సిపిని ఉద్దేశించి అన్నారు. గతంలో కూడా ఒకసారి ఇట్లనే ముదిరాజులను ఉద్దేశించి, అంటే ఈటల రాజేందర్ సామాజిక వర్గం, అప్పుడు కూడా చాలా వివాదం క్షమాపణ చెప్పారు. నేను అనలేదు, క్షమాపణ చెప్పలేదు, నేను అనలేదు. ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది ప్లీజ్. అప్పట్లో ఏనాడు కూడా నేను అనలేదు, నేను చెయ్యలేదు. ఇవన్నీ ఈటల రాజేందర్ గారు ఆ రోజు రాసి ఒకటి నాకు రుద్దుదామని ఒకటి ట్రై చేసిండు తప్పితే, నేను ఏ కులాన్ని గాని ఏ మతాన్ని గాని కింద పరిచే ఉద్దేశం నాది లేదు, నేను చెయ్యను. జనరల్ గా అన్ని కులాలను సమానంగా చూస్తారు, నేను కూడా ఒప్పుకుంటాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మిత్రులతోని నేను తిరిగేటోడిని. నేను నా నియోజకవర్గంలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, మేము వాళ్ళతోనే తిరుగుతా తప్పితే వీళ్ళతో ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ గా ఉండదు. అంటే నేను చెయ్యను కూడా. అసలు నేను ఈ కులాలకి ఇవన్నీ వ్యవస్థకి నేను వ్యతిరేకం. కానీ ఫ్లోలో కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడోసారి ఏదో రకమైన వాయిస్ లో ఇలా అంటున్నారా? కళ్యాణ్ గారు, నేను సింపుల్ చెప్తున్నా, ఇది ఆపింది, ఈ రక్కస్ క్రియేట్ చేసింది పోలీసు వాళ్ళు, నన్ను రెచ్చగొట్టింది పోలీసు వాళ్ళు, నన్ను అరెస్ట్ చేసింది పోలీసు వాళ్ళు, నన్ను అవమానపరిచింది పోలీసు వాళ్ళు. ఈ ఇష్యూని మొత్తం క్రియేట్ చేసిందే పోలీసు వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని నన్ను రెచ్చగొట్టాలి, నన్ను డ్యామేజ్ చేయాలి, ఇలా మొత్తం నన్ను ఇబ్బంది పెట్టాలి అని ఒక ఉద్దేశంతోని కళ్యాణ్ గారు, ఆ ఉద్దేశంతోని వాళ్ళు రచ్చరచ్చ చేసి అసలు ఇదెంత చేసారు. సింపుల్ నేను అడుగుతున్నా కళ్యాణ్ గారు, నేను దేవుని దర్శనానికి నేను పోతాను నేను వాళ్ళకి చెప్పినప్పుడు సింపుల్గా ఒక పైలట్ ఎస్కాట్ ఇచ్చి నన్ను తీసుకొని పోయి దర్శనం చేయించుకొని వచ్చేసి ఉంటే అసలు ఇష్యూ ఏమైనా ఉండేదా?
వీళ్ళు అది చేయకుండా మొత్తం అడ్డం పెట్టి పోలీసు వాళ్ళని ఆపి ఇష్యూ క్రియేట్ చేసింది వాళ్ళని నా కళ్యాణ్ గారు మీరే చెప్పండి ఇక దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పాలి. రైట్. అయితే ఎందుకు అసలు పోలీసులను మీరు టార్గెట్ చేస్తున్నారా లేకుంటే పోలీసులు మిమ్మల్ని టార్గెట్ పోలీసు వాళ్ళు టార్గెట్ అని కాదు, పోలీసు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పనిచేస్తున్న ఆఫీసర్లకు మాత్రం నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మీ డ్యూటీలు ఎట్లా చేయాలి, మీ డ్యూటీలు మీతో ఎట్లా చేపియాలి అనే బరాబర్ నేర్పిస్తా. ఈ కండువాలు కప్పుకొని పనిచేసుడు కాదు, ఇలా డ్యూటీలు ఎట్లా చేయాలనేది మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్లకు ఖచ్చితంగా నేర్పిస్తా. ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకు మాత్రం గ్యారెంటీగా నేర్పిస్తా. ఈ హోంశాఖ ఈ శాఖ ఏ శాఖ అవసరం లేదు. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ముఖ్యమంత్రి అయినట్టే, అన్ని శాఖలు మాకున్నట్టే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ముఖ్యమంత్రి అయినట్టే. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ డ్యూటీస్ ఏంది, వీళ్ళు ఎట్లా పనిచేయాలి, ఇలా అన్ని కూడా నేర్పిస్తారు. రెండోది నేను అడుగుతున్నా, ఈ పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళని కూడా నేను అడుగుతా, ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికో రచ్చ చేసిర్రు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగ్గారెడ్డి గారు ఇలా పోలీసు వాళ్ళని ఏమని తిట్టిండండి? నేను మీ లైవ్ లో కూడా చెప్పరాని మాట తిట్టిండు, లా అని తిట్టిండు. ఏంటి ఏమని తిట్టిండు? మరి ఇలా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా కాదు ఇట్లాంటి ఎందుకు చేయలేదు? రేపు సిఐడి ట్రాన్స్ఫర్ చేస్తారట, అది కూడా చేయని మంచిదే, చూస్తా దాని సంగతి కూడా. ఇలా జగ్గారెడ్డి గారి మీద ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇలా రియాక్ట్ కాలేదండి? ఇలా పోలీస్ ఆఫీసర్లని ఘోరంగా తిట్టినా ఎందుకు రియాక్ట్ కాలే? ఇలా అరవింద్ గారు, ఇలా బీజేపీ ఎంపీ అయిన అరవింద్ గారు ఘోరంగా పోలీస్ ఆఫీసర్లు తిట్టినా ఎందుకు రియాక్ట్ కాలే? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉంది అని, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని, వాళ్ళిద్దరిని అనే ధైర్యం దమ్ము వీళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇలా కౌశిక్ రెడ్డి గారు అధికారంలో లేడు, అధికార పార్టీలో లేడు, ఇలా ఇబ్బంది పెట్టొచ్చు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది మేము చేయాలని స్పష్టంగా కనబడుతుంది కదా. ఇదే డీజీపీ గారు, ఇదే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఇలా పోలీస్ వాళ్ళని బూతులు గలీజ్ మాటలు తిట్టలే. నేను ఎక్కడ ఇంకా వాళ్ళు గలీజ్ మాటలు తిట్టినా వాళ్ళ మీద ఎందుకు ఖండించలేదు? వాళ్ళ మీద ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎందుకు లెటర్ రాయలేదు అంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ పంపలే కదా అప్పుడు, కాబట్టి ఆ స్క్రిప్ట్ వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళకి నా ఇష్యూలేమో ఆయన స్క్రిప్ట్ పంపితే లెటర్ ప్రింట్ తీసి సంతకం తీసి పెట్టి పంపించారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేసినట్టు కంట్రోల్ చేసినట్టు పనిచేసుడు ఇది కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్తా ఉన్నాను. ఇలా ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను కళ్యాణ్ గారు, ఇలా బాల్కా సుమన్ గారిని ఎందుకు అరెస్ట్ చేసి కళ్యాణ్ గారు? కేతనపల్లి మున్సిపాలిటీలో ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం వల్లనేనా వాళ్ళ 22 మున్సిపల్ సీట్లలో 14 దాడి దేనికోసం చేసిర్రు? సుమన్ చేసిండా? అసలు మాకెందుకు మా కేతన్పల్లి మున్సిపాలిటీలో మేము మెజారిటీ గెలిచినప్పుడు, మేము 14 సీట్లు గెలిచినప్పుడు, ఇలా ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫీసర్స్ టు కండక్ట్ ద ఎలక్షన్ దేర్? వాళ్ళు ఎందుకు ఇంత రక్కస్ క్రియేట్ చేస్తారు? ఈ రక్కస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్తారు, పోలీసు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆడ కూడా మా కార్యకర్తలు రెచ్చగొట్టింది ఇదే పోలీసు వాళ్ళు, ఇదే పోలీసు వాళ్ళు రెచ్చగొట్టి ఆడ గొడవ క్రియేటెడ్ చేసింది ఇదే పోలీసు వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది పోలీసు రాజ్యమా లేకుంటే ఇది డెమోక్రటిక్ కంట్రీయా? అసలు ఏం చేయాలనుకుంటారు? ఇలా దళితుల పట్ల రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తుంది ఇదే తీరా? ఇలా ఒక దళిత మహిళా సర్పంచ్ ని వీణవంకలో అరెస్ట్ చేపిస్తారు, కొబ్బరికాయ కొట్టనియరు. ఇలా ఒక దళిత శాసనసభ్యుని, దళిత మాజీ పార్లమెంట్ సభ్యుని ఇలా దళితుని జైల్లో పెట్టి చిత్రహింసలు తప్పు చేస్తున్నారని చెప్పినాము వాళ్ళకి. ఎట్లా అరే తప్పు చేస్తున్నాడు ఆప్తాం భయ్, నిలదీస్తాము. కళ్యాణ్ గారు మాకు ఒక్కటి చెప్పండి, మీరు వాళ్ళని ఏం చేయమంటారు? కళ్యాణ్ గారు వాళ్ళు పోలీస్ ఆఫీసర్సే, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్సే కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలి? సింపుల్. ఓకే సుమన్ మీరు ఫైట్ చేసిర్రు అని అంటారు. సుమన్ ఎందుకు ఫైట్ చేసిర్రు? పిచ్చిలేసా? వీడియో తర్వాత నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయినాక చెప్తా మీకు. ఇప్పుడు సుమన్ గారు ఆడ లొల్లి పెట్టిరని మీరు అంటారు. సుమన్ గారు లొల్లి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు లొల్లి పెడుతుండు?
మా 14 మంది కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి ఇవాళ కౌన్సిలర్ని లోపల ఓనియకుండా ఇబ్బంది పెడితేనే కదా సుమన్ గారు పోయి వాళ్ళకి అండగా అది కాదు కదా అంటే ఏం చేయాలి అవును కాంగ్రెస్ కండువ కప్పుకున్న పోలీస్ ఆఫీసర్స్ కూడా గౌరవపరంగా చట్టపరంగా వివరించాలి కదా ఏం చట్టపరంగా మేము పోలీసు వాళ్ళు ఇట్లా వాడలే ఇక్కడ ఏ ఎలక్షన్ లో అదే మేము చేసిన తప్పు అనిపిస్తుంది మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళని ఫుట్బాల్ ఆడుకోవాల్సింది మేము కూడా మేము ఆడుకోలే పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం వాళ్ళ గౌరవం మేము కాపాడినాం అదే మేము చేసిన తప్పని అలా ఫీల్ అవుతున్నాం రేపు మళ్ళీ మా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరి సంగతి తెలుస్తుంది వాళ్ళ కథ ఏందో ఇవాళ తప్పు చేస్తున్న ప్రతి ఆఫీసర్ పని ఇలా కాంగ్రెస్ పార్టీ కనుగప్పుకొని పనిచేసిన ప్రతి ఆఫీసర్ పని వాళ్ళ డ్యూటీలు ఎట్లుంటాయో డ్యూటీ ఎట్లా నిర్వహించాలో నేర్పిస్తాము ట్రైనింగ్ క్లాసులు ఇప్పిస్తాము యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి పోలీసులు కాకీలు అంటేనే కౌశిక్ రెడ్డి గారు కన్నెర చేస్తున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చాక పోలీసుల డ్యూటీ ఎలా నిర్వహించాలో వాళ్ళ క్లాసులు తీసుకొని మరీ ట్రైనింగ్ ఇచ్చేందుకు కౌశిక్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు. చూడాలి ఈలోపే కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి సిఐడి విచారణ ఏ రకంగా జరగబోతుంది. ఆల్రెడీ సుమన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. నెక్స్ట్ జైలుకి వెళ్ళేది కౌశిక్ రెడ్డి అనే టాక్ బీఆర్ఎస్ లో వినిపిస్తుంది. మిగిలిన పక్షాల్లో చెప్పండి. వాళ్ళు ఈ కేసు పెద్ద జోక్ ఏంటంటే సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తారట. సిఐడిలో ఏముంది నేను చేసిన అంత పెద్ద క్రైమ్ నాకైతే ఇప్పుడు కూడా అర్థమైతే నంబర్ 1. నంబర్ 2 నన్ను ఎన్ని అవమానపరిచినా నన్ను ఎన్ని కేసులు పెట్టినా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతా పోరాడతా ఇలా ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడుతూనే. చాలా మంది అంటే 2001 నుంచి కూడా కేసీఆర్ వెంట చాలా మంది తెలంగాణ కోసం నడిచిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరి కంటే కూడా చాలా మంది కంటే ఎప్పుడో 2-3 ఏళ్ల కింద పార్టీలో చేరి కౌశిక్ రెడ్డి దూసుకెళ్ళారు. కేటీఆర్ వెనుక కౌశిక్ రెడ్డి, కేసీఆర్ వెనుక కౌశిక్ రెడ్డి, హరీష్ రావు వెనుక కౌశిక్ రెడ్డి, ఎక్కడికి వెళ్ళినా కౌశిక్ రెడ్డి కనిపిస్తున్నాడు. ఎలా అంత అటాచ్ అయినారు, అంత మింగిలయ్యారు? ఒక్కటే కళ్యాణ్ గారు, కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా అంటే నాకు పర్సనల్గా అభిమానం. వాస్తవంగా నేను పార్టీలో చేరిన తర్వాతనే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్, వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు, వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్ యూ టేక్, వాస్ట్ నాలెడ్జ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ యూ టేక్, ఆ సబ్జెక్ట్తో వాళ్ళకి బీభత్సమైన అభిమానులైన. ఇంకోటి కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ్ గారు, ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెస్తే తెలంగాణకి స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్ గారు అనక తప్పదు. ఇలా మహాత్మా గాంధీ గారు ఇలా భారతదేశానికి జాతిపిత అయితే ఇవాళ తెలంగాణకి జాతిపిత కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎంత విమర్శించినా ఇది వాస్తవం. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు జై తెలంగాణ అన్ననాడు నీ పార్టీలో జాయిన్ అవుతా అని ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలే కదా జాయిన్ అయింది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఏమి తక్కువ చేసిండు కేసీఆర్ గారు. ఈ తెలంగాణని వాస్తవంగా తెలంగాణ చరిత్రని కేసీఆర్ లేకపోతే నిజంగా తెలంగాణ వచ్చా? అసలు తెలంగాణ లేకపోతే సోనియా గాంధీ కూడా పార్ట్ ఉంది, సోనియా గాంధీ కూడా ఇచ్చింది, దాన్ని కాదు అని అంటలేను. కానీ ఈ పోరాటము చేయకపోతే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళే కదా మన స్వాతంత్రంకి, మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళే కదా. మనం మహాత్మా గాంధీ పోరాటం చేస్తేనే కదా ఇలా అదే విధంగా కేసీఆర్ గారు పోరాటం చేస్తేనే కదా ఇలా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఒక్కటే మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఇలా బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండు. నేడు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ పోరాటం చేసి ఇలా సోనియా గాంధీ గారి మెడలు వంచి ఇలా తెలంగాణ తెచ్చింది. వాస్తవం కాదా? ఇది చరిత్ర కాదా? ఇది చరిత్ర కదా. ఎవరు అవునన్నా కాదన్నా నిజం చెప్పాలంటే ఇది చరిత్ర కళ్యాణ్ గారు. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. బరాబర్ మళ్ళీ చెప్తున్న కళ్యాణ్ గారు, మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఊహించుకునే విధంగా కేసీఆర్ గారు గెలవబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అంటున్నారు నా వైఫ్ని నా కూతుర్ని ఎందుకు తెస్తున్నారు, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని. కౌశిక్ రెడ్డి గారే వాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచారు అనేది సోషల్ మీడియాలో పెద్దగా జరుగుతున్న ప్రచారం. ఎన్నికల ముందు వాళ్ళతో పాటు ఒక వీడియో మీరు రిలీజ్ చేశారు కదా, సూసైడ్ చేసుకుంటామనేది. అలా బ్లాక్ మెయిలింగ్ చేసి గెలిచిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఎందుకు అడుగుతాడు? ఎలా రైట్ ఉంది అంటే ఏం చెప్తాడు? చెప్తాండి, ప్రజలలా తిరిగి ఓట్లు అడుక్కునే రైట్ నాకుంటది, నా వైఫ్ ఉంటుంది, మా డాక్టర్కి ఉంటుంది, అది నా రైట్. ఈటల రాజేందర్ గారు చేస్తేనో సంసారం, మేము చేస్తే వ్యభిచారం అనడం అనేది చాలా చాలా తప్పు.
ఈటల రాజేందర్ గారు సాదుకుంటావా సంపుకుంటావా అని అన్నది ఈటల రాజేందర్ గారా కాదా? అవును. వారి సతీమణి ఈటల రాజేందర్ గారి సతీమణి ఇలా మంగళసూత్రం చూపించి నా మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అని అన్నది వాస్తవం కాదా? అంటే దానికి ఇవాళ counter వాస్తవం కాదా? ఇవాళ వాళ్ళ కొడుకు, ఇవాళ వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బిడ్డ వాళ్ళు తిరిగి మా నాన్నని గెలిపించకపోతే మేమందరం చనిపోతామని చెప్పింది వాస్తవం కాదా? ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను ప్రేమించారు కాబట్టి నాకు ఓట్లేసి నన్ను గెలిపించి ఈటల రాజేందర్ గారిని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు 100 కిలోమీటర్ లోపల బొందబెట్టిండ్రు. నంబర్ 1. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ఈటల రాజేందర్ గారు 107 గ్రామ పంచాయతీలో ఊరూరు గజ్జగట్టుకొని తిరిగినా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇలా నాకు సర్పంచ్లు మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించారు. మొన్న మున్సిపాలిటీలలో కూడా 2 మున్సిపాలిటీలలో ఒక మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇంకో మున్సిపాలిటీ కూడా నైతికంగా మేమే గెలిచినాం, వాళ్ళు ఓట్లు గుద్దుకున్నారు, వాటి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. ఇలా హుజరాబాద్ ప్రజలు కౌశిక్ రెడ్డి కావాలని కోరుకుంటారు. ఈటల రాజేందర్ గారిని చీగొట్టి ఎప్పుడో పంపించారు అనేది విషయం మీరు మర్చిపోద్దు. మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కోసం నిత్యం నేను కొట్లాడుతూనే ఉంటా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా నా హుజరాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని పదే కొట్లాడుతూ ఉన్నా, అసెంబ్లీలో అడుగుతా ఉన్నాను. మా హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రజల కోసం కౌశిక్ రెడ్డి నిత్యం కొట్లాడుతున్నట్టు ముందర నిలుచుంటారు. కళ్యాణ్ గారు మీరు పదే అరెస్ట్ అంటారు. పోయినసారి కూడా నేను 10 ఇంటర్వ్యూ ఇచ్చి పోతున్నా, బయట నుంచి పికప్ చేసి మళ్ళీ బయట ఉన్నారా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటే పికప్ చేసుకుంటారా? పదే మీరు పిలిచిన అరెస్ట్ అని అంటారు. మీకు మొత్తానికి చూడాలి. అంటే ఈ వివాదం ఏదైతే మొన్న సమ్మక్క సారక్క జాతర సందర్భంగా జరిగిందో వివాదం, అది చాలా హై టెంపో క్రియేట్ చేసింది. పోలీస్ అధికారులకు కౌశిక్ రెడ్డికి మధ్య పెద్ద వివాదంగా మారింది. చూడాలి ఆ కేసులో ఏం జరగబోతుంది, ఏం కాబోతుంది అనేది వేచి చూద్దాం. ఇది ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే